అందరికీ నమస్కారం. ఈరోజు మోనాలిసాకి సంబంధించి నిజంగా పిచ్చి పిల్ల అసలు పాపం అన్యాయంగా బలి కాబోతుంది అనిపిస్తుంది నాకు. ఆడున్నాడు కదా ఫర్మాన్ ఖాన్, వాడి అమ్మాయిని భయంకరంగా చీట్ చేశాడు. ఎంతలా అంటే ఈరోజు ఏకంగా సంజయ్ మిశ్రానే ఎవరు ఉన్నారు చూసారా, అతను డైరెక్టర్ యూపీసీ ఆదిత్యనాథ్ కలవబోతున్నాడు. అండ్ వీళ్ళ మధ్యప్రదేశ్ కదా ఈ పిల్లల అమ్మది నాన్నది వాళ్ళ మామయ్య వాళ్ళది విజయ్ భోస్లే అని చెప్పేసి అమ్మాయి మేనమామ. మా అమ్మాయి మైండ్ రండి, సో వాడి కిడ్నాప్స్ అని చెప్పేసి కేసు పెట్టబోతున్నారు మధ్యప్రదేశ్లో. ఈ మూమెంట్లో అడిగించాడు కదా ఫర్మాన్ ఖాన్, ఏకంగా ఆ అమ్మాయికి పాస్పోర్ట్ త్వరగా రెడీ చేయించేసి ఫారెన్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంట్రా దారుణం అంటే కేరళ వాళ్ళు ఆడుతున్నట్టు దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ. ఇక్కడ క్లియర్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే కేరళలో ఉన్నటువంటి కొంతమంది సేమ్ వాళ్ళు సినిమాల్లో ఉంటుంది ట్విస్ట్ మే ట్విస్ట్ అలా ఈ అమ్మాయికి హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసామని అన్నారు, గుళ్ళో పెళ్లి చేసి. అప్పుడేంటి అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రాదు. బట్ ఈ ఫర్మాన్ ఖాన్ ఏమంటాడు, మేము మతం మారలేదు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి హిందూ ఇతను ముస్లిం, మరి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద 30 రోజుల క్రితమే రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేయాలి. దెన్ వాళ్ళు ఏమో నోటీస్ బోర్డులో పెట్టాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి. బట్ వీళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ వచ్చింది. ఎక్కడ ఎలా అంటే రిజిస్టర్ ఆఫీస్లో కాదు, అక్కడ కేరళలో పంచాయతీల నుంచి కూడా సర్టిఫికేట్ ఇస్తారు, మ్యారేజ్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారు. గుడిలో పెళ్ళైంది అన్న కన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. దగ్గరుండి కేరళ మంత్రి పెళ్లి చేశాడు. దాంతో లోకల్ ఉన్న పంచాయతీ వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నట్టు ఇచ్చారు. దీనిని బేస్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కేరళదే కాబట్టి వాళ్ళు ఇంకేం చేస్తున్నారు, పాస్పోర్ట్ అప్లై చేయబోతున్నాడు. పాస్పోర్ట్ రాగానే ఇక ఈ ఫర్మాన్ కూడా అమ్మాయి తీసుకొని ఫారిన్ జంప్. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి కనుక తెలుసుకుందంటే 4వసారి ఇండియా వైజ్ ఫేమస్ అయింది. 3 సార్లు ఎలా అయింది, పూసలు అమ్ముకునేటప్పుడు ఒకసారి ఫేమస్ అయింది, సెలబ్రిటీగా మారాక ఒకసారి ఫేమస్ అయింది, ఇప్పుడు పెళ్ళైకి ఇంకోసారి ఫేమస్ అయింది. ఇప్పుడు ఆమె తప్పు ఆమె తెలుసుకుని ఫర్మాన్ ఖాన్ మోసం తెలుసుకొని ఇప్పుడు ఆమె గనక గర్వాప్స్ అన్నట్టుగా మరలా వాళ్ళ ఇంటికి గనక వచ్చిందంటే మరలా ఫేమస్ అయింది, ఎంతగా ఇన్స్పిరేషన్గా ఉండింది. అండ్ హిందువులలో ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కాపాడింది. అదర్వైజ్ చేతులారా అన్యాయంగా వాళ్ళ చేతిలో బలైపోయింది. ఇప్పుడు ఈ సనోజ్ మిశ్రా ఎవరున్నా చూస్తే డైరెక్టర్, అతని తరఫున లాయర్ రమేణ్ గారు కోర్టులో ఫైట్ చేయబోతున్నారు, సుప్రీంకోర్టులో కూడా వెళ్ళబోతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలవబోతున్నాడు. ఈ ఫర్మాన్ ఖాన్ గారు యూపీ వెళ్ళాడంటే ఇక వాడి పని అయిపోయినట్టే. సో వెళ్ళడు, కేరళలోనే ఉంటాడు వాడు. అందుకే తెలివిగా యూపీ నుంచి వాడు మధ్యప్రదేశ్ ఈ అమ్మాయి వచ్చి కేరళలో ఏంటంటే నాగమ్మ అనే సినిమా అయితే తీస్తున్నారు కేరళలో మలయాళంలో, అందులో వీడు విలనంట. అది నిజమేంత అబద్ధం మళ్ళీ అది తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఆశలు పెట్టుకుని సినిమాలు తీసుకుని ఉన్నారు. ఇప్పుడు అమ్మాయికి పాస్పోర్ట్ ఇచ్చి ఫర్మాన్ ఖాన్ అమ్మాయిని తీసుకుని ఫారెన్ వెళ్ళిపోతే మరి ఈ అమ్మాయితో సినిమాలు పెట్టుకున్న ఎలాగా? ట్విస్టులు. ఒకటి మాత్రం నిజం, ఆ అమ్మాయి వెనుక భారీ కుట్ర అయితే జరుగుతుంది. హిందూ అమ్మాయిల్ని టెంప్ట్ చేయాలి, ఏదో ఒక విధంగా వారిని పెళ్లి పేరుతో దగ్గర తీసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఇక ఆ తర్వాత మోసం చేశారు. ఎలా? మతం మార్చి మోసమా లేదా ఇంకేదైనా చేసి మోసమా? ఇక వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ పెళ్ళేమో మేము హిందూ సాంప్రదాయం పెళ్లి చేసుకున్నామంటది. లేదు గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, బట్ నా మతం నాదే, ఆ అమ్మాయి మతం ఆ అమ్మాయిదే అంటాడు. హిందూ మత సాంప్రదాయం పెళ్లి చేసుకున్నాం చూడండి, బొట్టు పెట్టుకున్నాడు వాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది. అది చూసినవాడు ముస్లింలో వాడికి సపోర్ట్ ఎవరు, బట్ కేరళలో ఉన్నవాడు ఎదవలేంటి దగ్గరుండి మరి వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. దేశం దాటించబోతూ ఉన్నారు. కేరళలో ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. సో దాన్ని కూడా దీన్ని యూజ్ చేసుకుని ఎదవలు ఉన్నారనమాట. బట్ ఈ పిల్ల అయితే మాత్రం దేశ చరిత్రలో 4వసారి ఫేమస్ అవ్వడానికి ఉన్నటువంటి ఒక్కొక్క ఛాన్స్ ఏంటంటే బలవటం కాదు, ఆమె నిజమేంటో తెలుసుకుని కుటుంబం దగ్గరికి రావడం, వాప్సీ అన్నట్టు ఎంతమంది ఆడపిల్లలను కాపాడింది అయితే ఈ మోనాలిసా.